తెలంగాణ శాసన మండలి ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. రిజల్ట్ వచ్చి అలాగే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఆ రోజు ఉద్యోగాలు లేకపోయింది. 2023లో చట్టం తెచ్చింది, వాళ్ళను చాలా రాష్ట్రాలు అమలు చేసింది. చాలా రాష్ట్రాలు 10,000 మంది ఉద్యోగస్తులు దాదాపు టీచర్స్ ఇంట్లో ఉంటారు. 6,000 టీచర్స్, 6,000 డిపార్ట్మెంట్ వాళ్ళు, 2,000 డిపార్ట్మెంట్ దాదాపు 10,000 మంది సభకు ద్వారా గారికి గౌరవ మినిస్టర్ గారికి పెన్షన్ పద్ధతిలోకి తీసుకోవాలి. అలాగే హోంగార్డులకు సంబంధించి ఇంతకుముందు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు సభ్యులు. వాళ్ళకు ముఖ్యంగా ఆహర్నిశలు పనిచేసిన వాళ్ళకు హెల్త్ కార్డులు కంపల్సరీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు పర్మనెంట్ చేయాలి. రిటైర్మెంట్ అయితే ఎటువంటి బెనిఫిట్స్ లేవు. అలాగే వాళ్ళకు CL కూడా ఉండవు. డ్యూటీలు కూడా రాకుంటే ఆ రోజు శాలరీ కట్ చేస్తారు. TRS గవర్నమెంట్ అయితే శాలరీస్ బాగానే పెంచింది, అంటే వాళ్ళకు అనుగుణంగా బాగానే పెంచింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ శాలరీస్ని పెంచుకుంటూ వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించుకుంటూ ఏదైతే వాళ్ళ డుమ్మాలది ఏదైతే కట్ చేస్తారో అది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవడం. గౌరవ మంత్రి గారు నోట్ చేసుకోవాలి. అవిబల్ నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. బదిలీ చేయబడుతున్నాయి. అధ్యక్ష, ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష, 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది. అధ్యక్ష, అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది. అధ్యక్ష, వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు. అధ్యక్ష, 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది. అధ్యక్ష, ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం. అధ్యక్ష, దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి. అధ్యక్ష, GO/RT నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం. అధ్యక్ష, సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనం
తెలంగాణ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సిపిఎస్ ఓపీఎస్ సిస్టమ్ రద్దు చేసి సిపిఎస్ ఎంపిక చేసుకున్న విధానం మీకు తెలియదు కాదు. ఈ సిపిఎస్ అనేది అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినాయి. ఢిల్లీలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినాయి. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2003 వరకు నియామక ప్రక్రియ పూర్తయి ఉండి ఎవరైతే ఉత్తర్వులు పొంది ఉండలేదో వాళ్ళందరినీ పాత పెన్షన్ విధానంలో కొనసాగించాలని మెమో నంబర్ 57 జారీ చేసింది. దాని సారాంశం ఏంటిదంటే 57 అప్పటి వరకు నియామకం ఉత్తర్వులు పొందాక పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు ముగించుకున్నటువంటి సెలెక్టెడ్ అభ్యర్థులందరినీ పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాలి. అదేవిధంగా అప్పటి వరకు 10% ఏదైతే కాంట్రిబ్యూషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో అది వాళ్ళ అకౌంట్లో తీసుకోపోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 10% ఉద్యోగి కడితే 10% ప్రభుత్వం కడుతుంది సిపిఎస్లో, అది కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పి ఆ ఉత్తర్వు యొక్క సారాంశం. అట్లా మీరు కనీసం పూర్తి స్థాయిలో మన మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం ఉంటుంది, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినాం. ముందుగా కనీసం 57 ఉత్తర్వులన్నా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసినట్టయితే మనకు జరిగే లాభం ఏంటిది రాష్ట్ర ప్రభుత్వానికంటే ఆ 10% కింద దాదాపు 2200 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితిలో కొంత వెసులుబాటు జరుగుతుంది. కాబట్టి దయచేసి పూర్తి స్థాయిలో తర్వాత దశల వారీగా పాత పెన్షన్ విధానానికి ఈ ఉద్యోగులను ఉపాధ్యాయులను తీసుకొచ్చినా సరే కానీ మొదటి దశలోనైనా ఆ 2003 వరకు ఉన్నటువంటి ఉద్యోగులను కేవలం 3000 చిల్లర మంది ఉంటారు సార్, వాళ్ళకన్నా పాత పెన్షన్ విధానం తీసుకురావాల్సిందిగా మీ ద్వారా సభను గౌరవనీయులైన మంత్రి గారికి ప్రత్యేకంగా విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. లైవ్ చూద్దాం. అధ్యక్ష ఒక్కసారన్నా ఒక్క నిమిషం అన్న సభలో మాట్లాడినా. ఇంకొకటి అధ్యక్ష, సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష. ఈ సభ శాంక్టిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అధ్యక్ష. అంటే ఏదో ఒకటి మీ మీద ఆస్పిరేషన్ చేయాలి. ఈ సభ సజావుగా జరగట్లేదు, మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రబంతున్నారు అధ్యక్ష. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష, మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసింది అన్నారు అధ్యక్ష. అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుంది అధ్యక్ష. ఒక రాజకీయ పార్టీకి కచరా అని చెప్పి అన్నాక అంతకంటే అవమానం ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మాట్లాడరు ఎందుకు అధ్యక్ష? గౌరవ సభ్యులు రమణారావు గారు